అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు అనమాట, జూన్ 21. అది ఎలా వచ్చిందనేది మొదట చెప్తాను. నేను చెప్పిన తర్వాత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి గురించి చెప్తాను నేను. అది అయిన తర్వాత మీరు అందరూ తప్పట్లు కొట్టాలి, షౌట్స్ కొట్టాలి. చెప్పిందని నేను చెప్తాను. ఇప్పుడు ఈ అంతర్జాతీయ దినోత్సవం గురించి చెప్పినప్పుడు ఇది ఏ విధంగా వచ్చిందని చెప్తున్నాం. ఇది సెప్టెంబర్ 27, 2014 ఐక్యరాజ్య సమితిలో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 27, 2014 ప్రతిపాదించారు. ఇది పెట్టేస్తే ఇది ఈ విధంగా ప్రతిపాదించడం వల్ల వాళ్ళంతా సమావేశమై ఈ ప్రపంచ మానవాళి ఆరోగ్యరీత్యా ఇది సరైనది అని చెప్పి నిర్ణయం తీసుకొని డిసెంబర్ 11వ తేదీన ఇది ఏకగ్రీవంగా 193 దేశాలలో 177 దేశాలు ఏకగ్రీవంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా తీర్మానించారన్నమాట. ఈ విధంగా రావడానికి మనకి ప్రధానమైన కారకులు ఎవరు? మన ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు. సో ఇది జూన్ 21 అనేది ఏ విధంగా వచ్చిందంటే, జూన్ 21ని ఎందుకు ప్రతిపాదించారంటే, జూన్ 21ని ఉత్తరాయణం అంతమవుతుందన్నమాట, దక్షిణాయనం మొదలవుతుంది ఈ రోజుని. ఈ రోజున మొదలవడం వల్ల సూర్యుడు ఎక్కువగా ఉంటాడు, పగలు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇది ఏ విధంగా ఉంటుందంటే, భూమధ్య రేఖని కర్కట రేఖ మీద సూర్యుడు నిలువుగా పడతాడు, నిటారుగా పడతాడు అన్నమాట, నిలువుగా. అందువల్ల ఈరోజు ఎక్కువగా పగలు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఈ జూన్ 21ని యోగా దినోత్సవంగా ఆరోగ్యరీత్యా ప్రపంచ మానవాళి కోసం ఈరోజు నిర్ణయించారన్నమాట. అది ఈ విధంగా జూన్ 21 ఎందుకు వచ్చిందన్న దాని గురించి చెప్పామన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్ మన